నా ఫోన్లో స్టోరేజ్ లేదు, సో లాగ్ లేకుండా వీడియో కంప్లీట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి డైరీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే thumbnail చూసినట్టు ఫ్లిప్కార్ట్ ఫైన్స్. సో ఐ ఆర్డర్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. సో చాలానే ఉండే అనమాట. ఇక్కడ వీడియో యాడ్ చేస్తే ఇవన్నీ నేను పట్టుకోలేను, అవన్నీ ఇక్కడ పెట్టినా అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో నేను ఏమీ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ డెలివరీ వచ్చింది ఒక్కటే, అక్కడ డెలివరీ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసినవి చూద్దాం. ఇందులో ఇవే ఆర్డర్ చేసిన లేదనమాట, డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఆర్డర్ చేసిన నాకు నచ్చినవి. అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండ్ రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఇందాకనే, సో ఈ రోజు వచ్చిందనమాట. ఇందాకనే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫుట్వేర్, చాలా బాగుండే. ఫోటో యాడ్ చేస్తాను, ఫోటోలో ఎట్లా ఉందో ఇక్కడ ఎట్లా వచ్చిందో అని చెప్పి. ఫుట్వేర్ ఒకటేమో ఫ్లాట్స్ ఆర్డర్ చేశాను, ఒకటేమో హీల్స్ ఆర్డర్ చేశాను. ఏ అవుట్ఫిట్ మీదకని సెట్ అయిపోద్ది. చూడడానికి ఎంత బాగుందో, నేను ఇందాక వేసుకున్నాను, ఎంత కంఫర్టబుల్గా ఉందో. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉండే అనమాట. సో ఇది ఆ పేర్ ఆఫ్ హీల్స్. సో మంచి ఏమంటారు, ప్రెషర్ కూడా ఎక్కువ పడట్లే అనమాట. కంఫర్టబుల్గా ఉంది నచ్చినప్పుడు కూడా. ఇది ఎలాస్టిక్ వస్తుంది. ఏ అవుట్ఫిట్ కానీ సెట్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఒక క్లోజర్ లుక్ ఇస్తాను. కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే, మా అక్కకు చూపించినప్పుడు అంది ఇట్లా ఇక్కడ సైడ్ కొంచెం గ్యాప్ కింద వచ్చిందనమాట. నేను చూసిన అప్పుడు కొంతమంది రివ్యూస్ పెట్టినప్పుడు అంత తేడా అనిపించలేదు. సో నేను ఎక్స్చేంజ్ పెట్టి ఆర్డర్ చేస్తాను, రిటర్న్ అయితే పెట్టను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో కొద్దిగా ఇక్కడ గమ్ ఊడుతున్నట్టు అనిపిస్తుంది, చూద్దాం మరి. సో ఇప్పుడు సెకండ్ది ఫ్లాట్స్ ఆర్డర్ చేసిన అన్న కదా, అది ఓపెన్ చేద్దాం. అది ఇదనమాట, ఇదేనా. సో అది నేను ఆఫ్ వైట్ కలర్ ఆర్డర్ చేసిన కదా. ఇది కూడా కొంచెం అన్ని అవుట్ఫిట్స్ మీద సెట్ అయ్యేటట్టు బ్రౌన్ కలర్ ఆర్డర్ చేసిన అనమాట. సో లెట్స్ సీ ఇది ఎలా ఉందో. సో ఐ ఆర్డర్ దిస్ వన్. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాం. సో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో నేను ఆర్డర్ చేసిన ఫ్లాట్స్ ఇవన్నమాట. మరీ ఫ్లాట్ కాదు కానీ కొద్దిగా కొంచెం చిన్నది, కొంచెం హీల్ టైప్ వచ్చింది. మరీ ఎక్కువ కాదు, బట్ వెరీ లైట్. బట్ ఇది కూడా చాలా కొంచెం గట్టిగా ఉంది. చాలా కాదు కానీ కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో ఏ అవుట్ఫిట్కైనా సెట్ అయిపోద్ది కదా. న్యూట్రల్ కలర్స్లో బ్రౌన్ ఆర్డర్ చేసిన అనమాట. కొంచెం లెదర్ టైప్ కనిపిస్తుంది కానీ లెదర్ కాదు, ఇది కొంచెం ఇట్లా ఉందన్నమాట. ఐ విల్ గివ్ యూ అ క్లోజర్ లుక్. నార్మల్ మనం ఆన్లైన్లో ఫ్లాట్స్ ఆర్డర్ చేస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది కదా. ఇది అట్లా కాకుండా గ్రిప్ మంచిగా ఉండి అండ్ ఆల్సో స్ట్రాంగ్గా కూడా ఉండింది. సో ఇది నేను ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది పడుతుందా లేదా, సెట్ అవుతుందా. నేను వేసుకున్న అవుట్ఫిట్కి ఫుల్ సెట్ అయింది. ఇదైతే నా అవుట్ఫిట్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. కాకపోతే ఒక సైజ్ ఎక్కువ ఆర్డర్ చేసినానేమో అనిపిస్తుంది, లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఫుట్వేర్ అయిపోయింది కదా, మనం హ్యాండ్ బ్యాగ్స్ ఓపెన్ చేద్దాం. సో నేను ఆర్డర్ చేసింది ఇది, అండ్ ఐ గాట్ దిస్. ఇది నేను చూసినప్పుడు ఓన్లీ ఒక్కటే వస్తుంది అనుకున్నాను, కానీ లోపల యూ గెట్ లైక్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. ఇక్కడ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ ప్లేస్ వచ్చింది. అండ్ దీనికి స్ట్రాప్ చాలా బాగుండే అనమాట. సో అందుకు ఆర్డర్ చేసినాను ఇది స్ట్రాప్. అండ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది, లోపల మనం ఏమైనా పెట్టుకుంటాకి అనమాట. సో స్పేస్ అయితే మంచిగానే ఉండింది. సో స్పేస్ అయితే మంచిగా ఉందన్నమాట, చాలా థింగ్సే పడతాయి. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్లో కూడా మనం చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు. దీనికి స్ట్రాప్ వచ్చిందనమాట. స్ట్రాప్ అయితే చాలా బాగుండింది. ఇట్లాగా బ్రౌన్ బ్లాక్ అండ్ బేజ్ కలర్లో ఒక డిజైన్ టైప్ వచ్చింది. సో మనకు నచ్చితే దీన్ని షార్ట్ బ్యాక్ కింద స్లింగ్ బ్యాక్ కింద వేసుకోవచ్చు, అలా లైక్ షోల్డర్ బ్యాక్ కింద కూడా వేసుకోవచ్చు, సైజ్ అడ్జస్ట్ చేసుకుని. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ఈ డిజైన్ అయితే చాలా బాగుండింది అనమాట, చూడడానికి చాలా బాగుంది. సో మీకు ఒక డీటెయిల్ లుక్, క్లోజర్ లుక్ ఇస్తాను. సో
ఇది అన్ని అవుట్ఫిట్స్ మీదకి మ్యాక్సిమం సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను. డిజైన్ కానీ కలర్ కానీ బ్రౌన్ అన్నిటి మీదకి ఒక స్టేట్మెంట్ పీస్లా కనిపిస్తుంది కదా. మనం కుర్తీస్ వేసుకున్నా సరే, లైక్ షార్ట్ కుర్తీస్ లైక్ నార్మల్ టాప్స్ వేసుకున్నా సరే మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం జీన్స్ మీదకి పేరప్ చేసినా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ వన్. సో ఇది సెకండ్ వన్ అనమాట. ఇది స్లింగ్ బ్యాగ్ టైప్ అనమాట. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన నార్మల్ బ్యాగ్స్ ఏమన్నా సరే హాఫ్ మూన్ షేప్లో కానీ ఆర్ఎల్స్ లైక్ నార్మల్ ఇట్లా యూ షేప్లో కానీ అట్లా ఉంటాయి కదా. ఇది సిలిండర్ షేప్లో ఆర్డర్ చేసిన అనమాట. నేను ఆర్డర్ చేసింది ఇది. అండ్ ఐ గాట్ దిస్. ఇట్లా సిలిండర్ షేప్లో వచ్చింది. కొంచెం కొత్తగా ఉంది కదా అని ఆర్డర్ చేశాను. అండ్ దీని స్ట్రాప్ కూడా చాలా కలర్ఫుల్గా ఫన్గా ఉంటుంది. ఇట్లా అనమాట. స్ట్రాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా డిజైన్ వచ్చింది స్ట్రాప్ అంతా. ఇది ఏదో మనం షోల్డర్ బ్యాగ్ కింద కానీ ఆర్ అసలు స్లింగ్ బ్యాగ్ కింద కూడా వేసుకోవచ్చు. సైజ్ అడ్జస్ట్ చేసుకుని. జస్ట్ సింగిల్ కంపార్ట్మెంట్ అనమాట. లోపల కూడా ఏం జిప్స్ లేవు. బట్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువగా ఉండింది. ఎక్కువ పడుతుంది అనమాట. ఇట్లా ఉంది బ్యాగ్. దీని లోపల స్టఫింగ్ అంతా తీసేసాను కాబట్టి కొంచెం డీప్లేట్ అయింది. ఆర్ ఎల్స్ ఈ స్ట్రిప్ మాత్రం స్ట్రిప్ కాదు స్ట్రాప్. సో ఈ స్ట్రాప్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ చూడడానికి చాలా బాగుంది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఏమని చెప్తారు, స్టిఫ్గా లేదనమాట. బట్ పర్లేదు, మేనేజ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి హెయిర్ కేర్ కేటగిరీ అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. ఒకటి ప్యాక్ ఆఫ్ 3 సెట్స్ రబ్బర్ బ్యాండ్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఆల్సో నీమ్ కోమ్ ఆర్డర్ చేశాను. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. రబ్బర్ బ్యాండ్స్ క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇప్పుడు పెట్టుకున్నది కూడా అదే అనమాట. అండ్ అందులో నేను ఒక స్టేట్మెంట్ పీస్ లాగా మనం ఎప్పుడైనా మంచిగా ఇట్లా మ్యారేజెస్ కానీ లైక్ ఈవెంట్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మన హెయిర్ని మంచిగా ఎలివేట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ పీస్ ఆర్డర్ చేస్తాను. అది ఇదే. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను రిఫరెన్స్ పిక్ కింద. నాకు అసలు హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం అస్సలు రాదు. అందుకు జస్ట్ నార్మల్గా ఇట్లా క్లిప్ పెట్టుకుని ఇది ఒక్కటి పెట్టుకుంటే లుక్ మంచిగా ఎలివేట్ అవుతుందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఇట్లా జస్ట్ ఇక్కడ ఈ ఎస్ హుక్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారు. జస్ట్ మనం హెయిర్లో ఇట్లా పెట్టుకుంటే మంచి లుక్ ఎలివేట్ చేస్తుంది. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే మంచి, అందరికన్నా మీరే మంచిగా కనిపిస్తారు, హైలైట్ అవుతారు. మళ్ళీ చిక్కులు పడింది వాళ్ళండి. ఇట్లా అనమాట. ఐ విల్ షో యూ క్లోజర్ లుక్. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా ఎలా వస్తుంది అనుకున్నాను, బికాస్ దీనికి ఏమీ రివ్యూస్ లేవన్నమాట. బట్ ఐ లవ్డ్ ఇట్ అసలు. నేను వాలెట్స్ ఆర్డర్ చేసిన అనమాట. 3 వాలెట్స్ ఆర్డర్ చేశాను. ఒకటి 2 ఓపెన్ డెలివరీ వచ్చింది, ఒకటి ఇంకా డెలివరీ అవ్వలేదు. సో అవి నేను ఇప్పుడు 3 వచ్చేసినాయి. సారీ, నేను చూసుకోవాలి, ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏది కింద ఉంది. సో నేను నా ఫస్ట్ వాలెట్ ఏదైతే ఉందో నేను యూజ్ చేసే వాలెట్ అది ఫాస్ట్ ట్రాక్ కంపెనీది అనమాట. సీ గ్రీన్ ఆ షేడ్లో చాలా బాగుండింది. బట్ అది ఏమైందంటే ఇట్లా మనం స్నాప్ చేస్తాం కదా, బటన్ ఊడిపోయింది. సో నేను వాలెట్ మార్చుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఆర్డర్ చేసి ఏది బాగుంటే అది ఉంచుకుందామని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ ఇవన్నీ కొంచెం సైజ్ అంటే నా హ్యాండ్స్ కొంచెం చిన్నవి అనమాట. సో ఇవి నా చేతిలో పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది క్వాలిటీ అండ్ ఫీల్ అయితే చాలా బాగుండింది. ఆబ్వియస్లీ బ్రాండెడ్ కాబట్టి అట్లనే ఉంటాయి. ఇది ఇట్లా జస్ట్ ఇదేంటారు 2 ఫోల్డ్ 1 ఫోల్డా, దీని 1 ఫోల్డ్ అంటారా 2 ఫోల్డ్ అంటారా ఏదోట్లే వాలెట్ అనమాట. మనకి ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇట్లాగా కార్డ్స్ పెట్టుకుంటే ఇక్కడ ఆల్సో ఇక్కడ కూడా స్పేస్ వచ్చిందనమాట. ఇక్కడ ఆల్సో ఇక్కడ ఇదంతా ట్రాన్స్పరెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు పైసలు పెట్టుకోవచ్చు. అండ్ నార్మల్ ఫాస్ట్ యాక్సెస్కి ఇక్కడ జిప్ వచ్చింది. ఇది ఇట్లా ఇందులో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్, బ్రౌన్ అండ్ లైక్ పీచ్ కాంబినేషన్. లాస్ట్ టైం లైక్ 4 years బ్యాక్ ఆర్డర్ చేశాను నా వాలెట్. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. అది కూడా దానికి కూడా అది కూడా ఇప్పటి వరకు బంద్ చేసింది. స్టిల్ ఇప్పటికీ కూడా బాగానే ఉంది. అది నేనే కొంచెం ఈ స్నాప్ బటన్ ఉంటుంది కదా ఇట్లా పెట్టేది, అది పాడైపోయింది అనమాట. సో అందులోంచి మనీ పడిపోతుందని చెప్పి నేను యూస్ చేయట్లేదు. ఇప్పుడు నేను 3 చూపిస్తాను కదా, ఆ 3 ఏది బాగుందో చెప్పండి. అప్పుడు నేను 3 ఈ 3 వాలెట్స్లో ఏది ఉంచుకోవాలో చూస్తా.
సెకండ్ది ఇది. సో ఇది బ్లాక్ వాలెట్ అనమాట. ఒకటి బ్రౌన్, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి డార్క్ గ్రీన్, సేజ్ గ్రీన్ టైప్ ఆర్డర్ చేసాను. ఇప్పుడు చాలా మంచిగా ప్యాక్ చేసి వచ్చింది. ఇది పర్ఫెక్ట్ సైజ్. జస్ట్ ఇట్లా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ సైజ్. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ప్యాక్ చేసి వచ్చారు. దిస్ ఫీల్స్ లక్స్. ఓ మై గాడ్, చాలా స్లీక్ అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. ఎస్పెషల్లీ దిస్ వన్. 5 కార్డ్ హోల్డర్స్ అండ్ ఇక్కడ పెట్టుకుంటే కూడా వచ్చింది. ఐ థాట్ ఇక్కడ కూడా స్పేస్ ఉంటుంది అని చెప్పి స్టిచెస్ వేస్తారు. కాకపోతే అండ్ ఇక్కడ ఇట్స్ వేర్ యూ కీప్ యువర్ మనీ అండ్ ఫాస్ట్ యాక్సెస్ కోసం. నేను మెయిన్గా ఇక్కడ జిప్ లాంటిది ఉండాలని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది ఎలా తీయాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే, నేను దాన్ని వెనక్కి రాకుండా ఎదురుకి ఇట్లా తిప్పుతున్నాను. సో ఇది ఇట్లా తీసుకుంటే ఇక్కడ స్పేస్ వస్తుంది. ఇది కాయిన్ పర్స్ లాగా యూజ్ చేయొచ్చు మనం. స్పేషియస్గానే ఉండింది మంచిగా. అండ్ ఇక్కడ లైక్ 1 2 3 4 5 కార్డ్స్ పెట్టుకుంటాకి ఉండింది. అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉండింది అనమాట, ట్రాన్స్పరెంట్ది. అండ్ నార్మల్గా ఏ వాలెట్కి అయినా సరే ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. నార్మల్గా ఇందాక చూపించిన వాటిలో ఉంది కదా, బట్ దీనికి రాలేదు. బట్ దిస్ ఫీల్స్ సో క్లాసీ. చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ బ్రాండ్ లోగో వచ్చింది. ఇదంతా కూడా చాలా మంచిగా షైన్ అవుతుంది. సో చాలా బాగుంది. సైజ్ కూడా ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో మనం పెట్టుకున్నప్పుడు బల్కీగా లేదు. లైక్ కొంచెం ముందుగానే ఇట్స్ నాట్ టూ మచ్. అండ్ హ్యాండ్లో మంచిగా ఫిట్ అయిపోతుంది. సో ఇట్స్ థమ్స్ అప్. టోటల్ 3 ఆర్డర్ చేసినాను కదా, అందులో 2 ఓపెన్ పార్సల్ డెలివరీ వచ్చింది. సో సెకండ్ ఎక్కడో పెట్టేసారు మా అమ్మని. చాలా మంచిగా వచ్చింది. ఇట్స్ ఫ్రమ్ వైల్డ్ హార్న్. ఇది కూడా నాకు 3 మంచిగా నచ్చినాయి. బట్ ఫాస్ట్ ట్రాక్ది ఇది కొంచెం నా హ్యాండ్కి పెద్దదైపోయింది అనమాట. ఇట్స్ ఫీల్స్ వెరీ బిగ్ ఫర్ అ వాలెట్ సైజ్. 3 మంచిగానే అనిపించినాయి. క్వాలిటీ కూడా బాగుండింది, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ఫాస్ట్ ట్రాక్ది ఇది ఏంటంటే కొంచెం ఇట్లా పట్టుకుంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట. అదైతే పర్ఫెక్ట్ వాలెట్ సైజ్. సో ఇది కొంచెం బల్కీగా ఉంటుంది. బట్ ఎవరైనా ప్రాక్టికల్ వాలెట్ చూస్తున్నట్లయితే నేను అది డెఫినెట్లీ రికమెండ్ దిస్. ఎందుకో మీకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అర్థమవుతుంది. సో ఇట్స్ ఫ్రమ్ వైల్డ్ హార్న్. ఒక సేజ్ గ్రీన్ కలర్లో ఆర్డర్ చేసినాను. సో ఇది ఎందుకు ప్రాక్టికల్ అని అంటే చెప్తా. ఇది ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఇట్స్ లైక్ 3 fold అనమాట. సో ఇట్స్ 3 fold వాలెట్. ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయంటే లిటరల్గా లైక్ యూ కెన్ ఫిట్ యువర్ వరల్డ్ ఇన్ దిస్ అన్నట్టు. ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఇట్లా 3 fold ఉందా, మళ్ళీ దీనికి ఇట్లాగా ఇంకోటి మళ్ళీ. సో ఫస్ట్ ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇవన్నీ వాలెట్స్ పెట్టుకుంటూ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఒక జిప్పర్ వచ్చింది, మనం కాయిన్ పౌచ్ కింద పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉండింది. జస్ట్ నార్మల్గా పెట్టిన పేరు కాదు కానీ. అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ కార్డ్ హోల్డ్, ఇక్కడ కూడా కార్డ్స్ పెట్టుకుంటాకి ఎక్కువే ఉండే అనమాట. అండ్ ఇక్కడ కూడా ఐవ్ నాట్ సీన్ దిస్ వన్. ఇక్కడ కూడా ఉండే, ఇది అతుక్కుపోయింది, కనిపించలేదు నాకు. ఇక్కడ కూడా ఉండే అనమాట. సో చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మెష్ టైప్ ఇచ్చారు, అయిపోలేదు. యూ గెట్ లైక్ 2 compartments ఇన్సైడ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈజీగా ఎంత క్యారీ చేయాలంటే అంత క్యారీ చేయొచ్చు క్యాష్. చాలా స్పేషియస్గా ఉండింది. మంచి చాలా ఎక్కువ కార్డ్స్ పడతాయి. కాయిన్ పౌచ్ సపరేట్గా ఉండింది. యూ కెన్ క్యారీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇదంతా కానట్టు సపరేట్ కాయిన్ పౌచ్, లైక్ సపరేట్ ఈజీ యాక్సెస్ కన్నట్టు. నాట్ కింద లైక్ కాయిన్ పౌచ్ కానీ నార్మల్ వాలెట్స్కి ఎలాగ ఉంటుంది అట్లాగే ఇక్కడ స్పేస్ వచ్చి ఇక ఎట్లాగే జిప్పర్ ఇన్సైడ్. అసలు ఎన్ని పడతాయంటే అన్నీ పడతాయి. మీ ఇంట్లో ఉన్న ఆస్ట్రేలియన్ కార్డ్స్ పెట్టేసినా సరే ఇంకా స్పేస్ ఉంటుంది. అంత స్పేషియస్ అండ్ అంత కన్వీనియంట్ వాలెట్. నా పర్సనల్ ఒపీనియన్, బికాస్ నాకు ఇది కొంచెం పెద్దగా అనిపించింది అంతే.
సో ఇంత ఉందన్నమాట. సో ఇట్స్ సో క్యూట్ అండ్ ఆల్సో సో చూడడానికి కూడా చాలా మంచిగా ఉండింది అండ్ వెరీ ప్రాక్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యూజింగ్. ఆల్సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ వైల్డ్ హార్న్ కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుంది. గైస్ నేను మర్చిపోయింది, ఇది కూడా ఉండింది. ఇది హెయిర్ కేర్ కేటగిరీలో ఆర్డర్ చేసింది అనమాట. ఇది ఉందన్న విషయమే మర్చిపోయింది నేను. సో మంచిగా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారు. ఇట్ లుక్స్ సో గుడ్. చాలా బాగుంది క్వాలిటీ. సమ్మర్స్లో మన ఓజీ హెయిర్ స్టైల్ ఇది కదా, మంచిగా నేను సరిగ్గా పెట్టలేదు, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, ఓకే? నాకు అసలు హెయిర్ స్టైల్స్ అన్న హెయిర్ మంచిగా పెట్టుకుంటామని అసలు రాదు. సో దిస్ మెటాలిక్ అనమాట, ఇట్స్ నాట్ ప్లాస్టిక్, ఇది మెటాలిక్. ఇంకా లాస్ట్ 2 థింగ్స్ ఉన్నాయి అనమాట. ఒక టాప్ ఆర్డర్ చేశాను, సమ్మర్ కదా అని చెప్పి కాటన్ టాప్ ఆర్డర్ చేశాను. మంచి సమ్మర్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ టైప్ అనమాట. మంచిగా ఫ్లవర్స్ వచ్చి ఫ్లోరల్ ప్యాటర్న్లో తీసుకున్నాను. తర్వాతలో చూడండి ఇట్లా మొత్తం నెక్ పార్ట్ దగ్గర వీ నెక్ షేప్ వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. విత్ లైక్ సీక్వెన్స్ స్టిప్స్ ఉంటాయి కదా, వాటితో వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ. అండ్ ఇదంతా ప్రింట్ అనమాట విత్ ఫుల్ హ్యాండ్స్. హ్యాండ్స్కి కూడా ఇక్కడ ప్రింట్ వచ్చింది, మీన్ లైక్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సేమ్ అంతే ఇట్లానే ఉంటుంది అనమాట టాప్ అంతా. జస్ట్ బేసిక్ డైలీ వేర్ టాప్ కింద ఉంటుంది. మంచిగా మనం కాలేజ్కి ఆఫీస్కి కూడా వేర్ చేయవచ్చు. మళ్ళీ ప్లాజోస్ అట్లాగా అలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు వేసుకొని చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇట్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వీడియో ఇది. ఐఎమ్ ఆర్డరింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. ఆల్రెడీ మా ఇంట్లో నేను యూస్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. నేను ఒక ఆర్గనైజర్ బాక్స్ ఆర్డర్ చేశాను. సో నేను మా ఇంట్లో ఉన్నది కూడా చూపిస్తాను, ఫోటో యాడ్ చేస్తాను. నువ్వు వైట్ కలర్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ కంపార్ట్మెంట్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇదంతా స్పేసెస్ అనమాట. ఇక్కడ 2 బిగ్ లైక్ ఒక ఇక్కడ జస్ట్ ఒక పార్టీషన్ ఉంటుంది, పెద్దవి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నార్మల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 3 చిన్న చిన్న పార్టీషన్స్ ఉంటాయి. మంచిగా మనం కావాల్సినవి మనం యూస్ చేసిన స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ అసలు డైలీ యూస్ చేసేవి ఏమైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మీకు ఇది చాలితే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇది లాస్ట్ వన్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. మీకు నేను ఇది ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా ఉందో చెప్పి వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేస్తాను. అండ్ వీడియో చివరి వరకు వచ్చేస్తాను. మీకు ఇందులో ఏ లింక్ కావాల్సిన సరే కామెంట్ అండ్ డూ లెట్ మీలో. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే లెట్ మీ నో. అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.